మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రకటించాలి అని చెప్తున్నాడంటే, మరి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మరి ఈ రోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు అందరూ సువార్తను ప్రకటిస్తున్నారా లేదా? ఎవరు ప్రకటిస్తున్నారు? చీకటిలో నుండి నువ్వు వెలుగులోనికి వచ్చేసావు, మరి నీ సహోదరులు ఎంతో మంది ఇంకా చీకట్లో ఉండిపోయారు. మరి వాళ్ళని తీసుకురావా? నువ్వొక్కడవే వెలుగులో ఉంటే సరిపోద్దా? నువ్వొక్కడవే వెలుగు ఉండి మరి చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతే సరిపోయిందా? నువ్వొక్కడవే దేవుని దగ్గరికి వెళ్ళిపోతే సరిపోయిందా? మరి నీ సహోదరుని తీసుకెళ్ళవా? నీ కుటుంబాన్ని తీసుకెళ్ళవా? నీ సంఘాన్ని తీసుకెళ్ళవా? అందుకనే సువార్తను చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించకపోతే, కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 సువార్తను నేను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. అందుకే నువ్వు ప్రకటించు. సువార్తను ప్రకటించి చీకటిలో ఉన్న నీ సహోదరులైన ప్రతి వ్యక్తిని నువ్వు వెలుగులోనికి తీసుకురా. 14 పత్రికలు రాసిన పౌలు గారే సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటుంటే, ఆయన రాసిన పత్రికలు చదువుకుంటున్న మనము సువార్తను ప్రకటించుదా? అపోస్తలులే ఒప్పుకొని చెప్పుకున్నారుగా, ఆ చెప్పుకున్నదే వ్రాసి మనకు ఎచ్చియున్నారుగా. సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా? సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా? సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా, ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు